నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. టిమ్స్ హాస్పిటల్ సనత్ నగర్ రీసెంట్ గానే సీఎం రేవంత్ రెడ్డి చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు. మనకందరికి తెలిసిన విషయమే. అండ్ ఈ విషయంలో ఏదైతే టిమ్స్ హాస్పిటల్ ఓపెన్ చేసే సందర్భంలోనే చాలా అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం స్థాయి మనిషి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొచ్చా అని చెప్పేసి కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చాలా ఫైర్ అయిన సందర్భాలు కూడా మనకందరికి తెలిసిన విషయమే. అండ్ ఏదైతే టిమ్స్ హాస్పిటల్ ఉందో దాని పూర్తి క్రెడిట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భంలోనే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ దానికి ఫౌండేషన్ వేసింది మేము, దాని ప్లానింగ్ అంతా కూడా మాదే. మా గవర్నమెంట్ ఏదైతే ఎలక్షన్ లో మా గవర్నమెంట్ మేము కోల్పోవడం జరిగిందో, మా అధికారం మేము కోల్పోవడం జరిగిందో, దాన్ని మా చేతుల ద్వారా ఓపెన్ చేయలేకపోయినాం, మా చేతుల మీద కంప్లీట్ చేయలేకపోయినాం. కానీ దాని ప్లానింగ్ అంతా కూడా మాదే, దాని డిపిఆర్ అంతా కూడా మాదే అని చెప్పేసి కూడా మా ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన హాస్పిటలే టిమ్స్ హాస్పిటల్ అని చెప్పేసి కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడిన పరిస్థితి. ఇదంతా ఇలా ఉంటే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ చేశారో టిమ్స్ హాస్పిటల్, దాంట్లో ఏదైతే లోపాలు ఉన్నాయో అంటే దాంట్లో కంప్లీట్ వసతులన్నీ సమకూర్చక ముందుకే హాస్పిటల్ పేరు కోసమని హాస్పిటల్ ని స్టార్ట్ చేశారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అండ్ ఏదైతే గాంధీ అండ్ ఉస్మానియా హాస్పిటల్స్ ఉన్నాయో దాంట్లో నుంచి డాక్టర్స్ ని ఇక్కడ డంప్ చేసి ఇక్కడ డెప్యుటేషన్ మీద డాక్టర్స్ ని తీసుకురావడం జరిగింది. అండ్ పూర్తి స్థాయిలో పరికరాలు కూడా ఇక్కడ అందుబాటులో లేవు. కేవలం జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో భాగంగానే అండ్ జనాలలో గుర్తింపు రావాలి అని చెప్పేసి ఈ హాస్పిటల్ ని ప్రారంభించారు అని చెప్పేసి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపిస్తున్న పరిస్థితి. ఇదంతా ఇలా ఉంటే ఎవరైతే మాజీ మంత్రి హరీష్ రావు అండ్ సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ కూడా టిమ్స్ హాస్పిటల్ ని సందర్శించి దాంట్లో ఉన్న డొల్లతనాలన్నీ కూడా బయట పెట్టాలి అని చెప్పేసి ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదంతా ఇలా ఉంటే పోలీసులు మాత్రం భారీ బందోబస్తు నడమన అందరి నేతల్ని కూడా హౌస్ అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో దాన్ని అనగదొక్కుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు, పోలీసులు అని చెప్పేసి కూడా హరీష్ రావు ఫైర్ అవుతున్న పరిస్థితి. ఏదేమైనా కోకాపేటలో ఉన్న హరీష్ రావు ఇంటి దగ్గర కూడా భారీగా పోలీసులను మోహరించి హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేశారు. అండ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటి దగ్గర కూడా భారీగా పోలీస్ బలగాలు ఉన్నాయి, తనని కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇటు శ్రీనగర్ కాలనీలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఇంటి దగ్గర కూడా భారీ పోలీస్ బందోబస్తు ఉంది, తనని కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. బీఆర్ఎస్ నేతల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసేసి టిమ్స్ హాస్పిటల్ సందర్శనాన్ని ఖచ్చితంగా నిర్వహించనీయము అని చెప్పేసి కూడా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఎండగడుతున్న పరిస్థితి. బట్ చూడాలి, ఇదంతా అధిగమించి బీఆర్ఎస్ నేతలు టిమ్స్ హాస్పిటల్కి వచ్చి అక్కడున్న డొల్లతనాన్ని ఏమన్నా బయట పెడతారా? అండ్ గవర్నమెంట్ కానీ లేదా సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలని నిరసిస్తూ అక్కడేమైనా నిరసన ప్రదర్శన చేపడతారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా టిమ్స్ క్రెడిట్ అంతా మాదే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ నేతలందరూ కూడా దీని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత మాది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. బట్ చూడాలి రాబోయే రోజుల్లో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అండ్ టిమ్స్ హాస్పిటల్ గురించి ఎటువంటి స్పష్టమైన క్రెడిట్ రాబోతుంది, ఎవరికి క్రెడిట్ రాబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ నరేష్ తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.